2 ఆమె సస్పెండ్ అయిన తర్వాత నన్ను 2 ఏళ్ల కన్నా ఎక్కువ సస్పెన్షన్లో పెట్టకూడదు, నాకు జాబ్ కావాలని హైకోర్టు మెట్లెక్కింది. సో అప్పుడు ఏపీ హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే మరి సస్పెన్షన్ మరి ఏదో ఒకటి ఎంక్వైరీ కంప్లీట్ చేయడం కాబట్టి పోస్టింగ్ ఇవ్వండి చెప్పలేదు. ప్లీజ్ డూ ద రివ్యూ అండ్ టేక్ అప్రోప్రియేట్ డెసిషన్ ఇన్ హర్ కేస్ ఇఫ్ ద ప్రొసీడింగ్స్ ఆర్ స్టిల్ నాట్ కంప్లీట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే ఆమెకు ఒక అన్ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తూ ఫార్ ఆఫ్ ప్లేస్లో పెట్టి పోస్టింగ్ ఇవ్వండి అన్నారు. కానీ వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవాదాయ శాఖ ఎండోమెంట్ గొల్లపూడి వాళ్ళు ఆల్రెడీ ఈమె మీద 9 నెలలు 10 నెలలు ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. 11 పేజీల రిపోర్ట్ 2025 ఆగస్టులో పెట్టుకొచ్చింది. దాంట్లో ఈమె మీద దగ్గర 5 ఛార్జ్ షీట్లు పెడితే 5 ఛార్జ్ షీట్లో 4 ఛార్జ్ షీట్లు ప్రూవ్ అయ్యాయి. 4 ఛార్జ్ షీట్లు ప్రూవ్ అయినట్టు దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న కమిషనర్ గారు ఇప్పుడున్న రామచంద్రమోహన్ గారు దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఆయన ఏం చేసిందంటే బీయింగ్ ఇట్స్ అ మోరల్ టర్పిట్యూడ్, నువ్వు బైగమీ చేసావు కాబట్టి యాజ్ పర్ ద ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ రూల్స్ సివిల్ రూల్స్ ప్రకారము ద మేజర్ పనిష్మెంట్ ఈజ్ యూ గో ఫర్ అంటే మర్యాదపూర్వకంగా యూ గో ఫర్ ఏ కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వమ్మా అని చెప్పారు. అమ్మాయికి ఇచ్చారు, అది నీకు కావాలంటే మేము పంపిస్తాం. సో మర్యాదపూర్వకంగా కంపల్సరీ రిటైర్మెంట్, ఎందుకంటే మోరల్ టర్పిట్యూడ్ బైగమీ చేసావు. దేవాదాయ శాఖకి 20 రోజులు అన్ఫిట్. దేవాదాయ శాఖలో పవిత్రంగా ఉండాల్సింది పోయి ఒక భర్త ఉండే ఇంకొక భర్త ని పెళ్లి చేసుకోవడం బైగమీ కాబట్టి కంపల్సరీ రిటైర్మెంట్ అని ఈమెకి ఇచ్చారు. ఈమె కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోకుండా ఇది నా రైట్, ఇది నా జన్మ హక్కు, నేను తప్పులు చేసినా నేను ఇక్కడే ఉండాలనేసి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు కూడా ఏం చెప్పింది, జాబ్ ఇవ్వమని చెప్పలేదు హైకోర్టు. డూ రివ్యూ అండ్ టేక్ అప్రోప్రియేట్ డెసిషన్. అది దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే ఫార్ ఆఫ్లో పెట్టి అన్ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తూ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసి టేక్ ఎ డెసిషన్ చెప్పారు. సో ఆమె ఏమనుకుంటుందంటే అందరికీ నాకు జాబ్ వచ్చేసి చెప్తున్నాగానే డెఫినెట్గా ఇది గవర్నమెంట్ కూడా ఎదురు దెబ్బ అవుతుంది. సో గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని వెంటనే ఏసీబీ వాళ్ళు మరి దేవాదాయ శాఖలో ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు రైట్ టైంలో ఆమె మీద రైట్ చేయడం, అంటే బహుశా అటు రెగ్యులర్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఏసీబీలోంచి, తర్వాత దేవాదాయ శాఖలో డిపార్ట్మెంట్ జరిగింది. సో ఇవన్నీ కన్సల్టేట్ చేసి ఏసీబీ వాళ్ళు రైట్ చేయడం, అందులో మీరు చూశారు మీడియా ముఖంగా ఎన్నో దగ్గర అఫీషియల్గానే 1,40,40,00,000 ఎంతో చూపిస్తా ఉన్నారు. దాంట్లో కేజీ బంగారం, 3 కేజీల వెండి, తర్వాత 4 కోట్ల విల్లా ఎక్కడ కుంచనపల్లిలో. ఈమె ఉండేది 3 కోట్ల విల్లా అయితే మా తాడేపల్లిలో జగన్ గారి ఇంటి దగ్గరలో 4 కోట్ల విల్లా కుంచనపల్లిలో, అది ₹1,00,000 రెంట్కి ఇచ్చాను తనే స్వయంగా చెప్పింది. అవును, ₹1,00,000 రెంట్ అంటే ఇవాళ ₹1 కోటి ఇల్లు అయితే మనకు 25,000 రెంట్ వస్తుంది సార్. అవును, నీకు ₹1,00,000 రెంట్ వస్తుందంటే అది 4 కోట్ల ప్రాపర్టీ. నువ్వు పేపర్ మీద ఏదైనా చూపించు కాక, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉంటుంది సార్, నువ్వు 10 కోట్ల కారు కొట్టి 10 లక్షలు అంటే ఎవరు పిచ్చోళ్ళు కాదు కదా. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు మార్కెట్ వాల్యూ అంచనా వేస్తారు. సో శాంతి గారు, విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్లో పేపర్ మీద ఎన్ని పెట్టినా చూస్తున్న ఏసీబీ గుడ్డిది కాదు, చూస్తున్న ప్రజలు గుడ్డోళ్ళు కాదు, చూస్తున్నటువంటి ఈడీ గుడ్డిది కాదు, చూస్తున్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుడ్డోళ్ళు కాదు. సో ఆమెకు ₹1,00,000 రెంట్ వస్తుంది తనే స్వయంగా. అందులో అప్పుడు అంతకుముందు కూడా పల్లా శ్రీనివాసరావు గారు రెంట్కున్నారని తనే చెప్పింది. అవును, పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ, ఆయన ఒక 4 months రెంట్కున్నారు. తర్వాత ఈ అమ్మాయి విషయం తెలిసి ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరైపు రవీంద్ర గారు అనేసి రియల్ ఎస్టేట్ అధికారి, దాంట్లో ₹1,00,000 రెంట్ ఇస్తున్నారు అని తనే చెప్తాను. అంటే ఏ తర్వాత నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, ఈ అమ్మాయి తనకున్న ఆ 4 ఏళ్ళు 2020 నుంచి 2023, 24 ఈ 4 ఏళ్లలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయి రెడ్డి సహకారంతో, ఆ పోతిరెడ్డి సుభాష్ యొక్క ఫ్రెండ్షిప్ తోటి ఈ నలుగురు కలిసి 1,500 కోట్ల భూములు దొబ్బారనేది వాస్తవం సార్. 1,500 కోట్లు. అందుకే నేను దాని మీద సిట్ అయ్యండి అని చెప్తున్నాను. నేను ఇప్పుడు ఉన్న ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీన్ని ఏదో తూతు మంత్రంగా చేయొద్దు సార్. రేపొద్దున 2029 మళ్ళీ మీరు ఎలక్షన్స్ ముందుకు వెళ్ళాలంటే ఇది ఇష్యూ పెద్దది అవుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు 30 ఏళ్ళు జగన్ ఉప్పు దీన్ని బయటకు వచ్చి ఆయనను ఎండగడతా ఉన్నాడు. అవును, సో అది పక్కన పెడితే ఇప్పుడు ఇందులో జరిగిన మాట ఎంతోమంది బాధితులు ఆ రోజున విశాఖపట్నంలో ముందుకు వచ్చారు, మీడియా ముందుకు ఆ రోజున మీడియాలోకి వచ్చినప్పుడు. అవును, సో దీని మీద ఒక ఎస్ఐటీ వేసి ఇందులో విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి, శాంతి పాత్ర ఏంటి, పోతిరెడ్డి సుభాష్ పాత్ర ఏంటి, వీళ్ళు ఆఫీస్ అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఈ ముగ్గురు ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు, అది వాళ్ళు స్వయంగా వాళ్ళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తున్నారు కదా సార్. ఆమె మిస్యూజ్ చేసింది పవర్ని. అందుకే బహుశా ఏసీబీ వాళ్ళు అందులో భాగంగానే అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే, ఈ అమౌంట్ ఇన్ని విల్లాలు ఎట్లా వచ్చినాయి, ఈ అమౌంట్ ఎక్కడి నుంచి, ఇంత అమౌంట్ నీకు ఎక్కడికి వచ్చింది శాంతి గారు అనేది వాళ్ళు అడుగుతున్నారు. అందుకే నిన్న ఆమె మౌనం వహించింది. 4 రోజులు జరిగిన కస్టడీలో మౌనమే రైట్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ మై రైట్ ఆఫ్ సైలెన్స్ అంటే మౌనం అనేది నా సైలెన్స్ అంటే చూసే ప్రజలు గుడ్డోళ్ళు కాదు, వింటున్న ప్రజలు గుడ్డోళ్ళు కాదు.
చట్టం నిన్ను శిక్షించడానికి 10-15 ఏళ్ళు పట్టొచ్చు గాక, కానీ ప్రజాస్వామ్యంలో మీడియా ద్వారా ప్రజలు ఇప్పుడే తీర్పిస్తారు. ఇవాళ ఇన్ని కామెంట్లు వస్తున్నాయంటే యూట్యూబ్ కింద, నువ్వు 10-15 ఏళ్ళలో నేను జయలలిత లాగా లేకపోతే లల్లు ప్రసాద్ లాగా నేను బయట పండికి నాకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుందంటే ఆ కాలం పోయింది సార్. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో అబద్ధం ఏం లేదు. 4 ఏళ్లలో ఒక అమ్మాయి, ఒక సాధారణ గ్రూప్ ఏ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ 15 కోట్ల ప్రాపర్టీస్ కనిపిస్తా ఉన్నాయి. 15 కోట్లు ఎట్లా వస్తాయి? నీ నెల జీతం 50,000 అయితే నీకు అప్పుడు సంవత్సరానికి నీకు 6 లక్షలు 7 లక్షలు వస్తే దాంట్లో ఖర్చులు పోగా నీకు మిగిలేదు 2 లక్షలు 1 లక్ష. సో వీటన్నిటికి ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఈమెను ఇప్పుడు 2 నెలల నుంచి ఏసీబీ వాళ్ళు రిమాండ్లో ఉంది. ఇప్పుడు 2 నెలలు అయింది, ఇవాళకి ఏప్రిల్ 7వ తారీఖు అయింది. ఈ 2 నెలల నుంచి ఆమె 2 సార్లు కస్టడీకి తీసుకున్నారు. 4 డేస్ కస్టడీలో ఇంటర్గేట్ చేశారు. 75 క్వశ్చన్లు వేశారు. ఇప్పుడు మీరు చదివిన 15 క్వశ్చన్లు నా దగ్గర ఉన్న 50 క్వశ్చన్లు. 15 క్వశ్చన్లు ఎక్కడ కూడా అన్ని సగం తప్పుడు, అన్ని నామిదేస్తా ఉంది సగం. ఐఎమ్ రెడీ. నేను ఏసీబీ వారిని కూడా కోరుకుంటుంది, గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది, నన్ను కూడా పిలవండి కావాలంటే. మేక్ మీ యాజ్ ఎ విట్నెస్, కాల్ మీ యాజ్ అక్యూజ్డ్, ఐ డోంట్ కేర్. నేను ఎందుకంటే హానెస్ట్గా ఉన్నాను. నన్ను ఏ విధంగా పిలిచినా నేను రెడీ. అమ్మాయి అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంది. నేను ముఖ్యంగా మీడియా ద్వారా ముందు ఆ పోతిరెడ్డి సుభాష్ను, ఆ రామసుబ్బమ్మని తీసుకొచ్చి ఇంట్రాగేట్ ఇస్తే విజయసాయిరెడ్డి పేరు బయటకు వస్తుంది. అవును, అప్పుడు విజయసాయిరెడ్డి ఏం ఆన్సర్ చేస్తాడో చూద్దాం. అంతే కదా సార్. అవును. అయితే ఇంకోటి, ఇప్పుడు రీసెంట్గా జరిగింది, నిన్న తనకి బెయిల్ వచ్చింది కదా, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఆర్థిక నేరాలు కదా, దీనికి మీరు ఇందాక అన్నట్టుగా సంవత్సరాలు ఈ కేసు నడుస్తూ ఉంటుంది, బెయిల్ మీద బయటకు వచ్చేస్తుందా, బయటే ఉంటుందా, అసలు ఏంటి మీరు ఏమనిపిస్తుంది? సార్ అమ్మాయి ఇప్పటికి 2 సార్లు బెయిల్ అప్లై చేసుకుంది, రెగ్యులర్ బెయిల్. అంటే నేను బయటకు వెళ్ళిపోవాలని. సార్ ప్రతి ఒక్కరు ఆర్థిక నేరాలు, ఫైనాన్షియల్ క్రిమినల్ యాక్టివిటీస్ చేసేసి నాకు బిడ్డ ఉన్నాడు, నాకు కొడుకున్నాడు, అది కాదు కదా ఆన్సర్. ఇది ప్రజల సొమ్ము, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇది ప్రజల సొమ్ములు ఉన్నాయి దీంట్లో. ఎక్స్చెక్కర్కి ఎఫెక్ట్ అవుతా ఉంది, రాష్ట్ర ఖజానాకి దెబ్బ పడతా ఉంది, ఈ భూములు ఎక్కడికి వెళ్ళాయి. సో ఇప్పుడు నిన్న ఆమెకు వచ్చిన బెయిల్ ఏంటంటే, ఫస్ట్లో ఆ మధ్య నాకు 2-3 ఏళ్ళ కొడుకున్నాడంటే కోర్టు ఏం చెప్పిందంటే, ఆ కొడుకుని వారానికి గంట పాటు వారంలో 3 సార్లు నీ దగ్గర తీసుకొచ్చుకోమా, కావాలంటే కొడుకు నీ దగ్గర పెట్టుకో జైల్లోనే, పర్లేదన్నారు. అది ఓకే, కోర్ట్ హ్యాస్ షోన్ ద మెర్సీ. ఆ తర్వాత 2 సార్లు నాకు బెయిల్ కావాలంటే బెయిల్ దాన్ని రిజెక్ట్ చేసి నిన్న ఏం చేసిందంటే, నా కూతుర్ని, అంటే తన దగ్గర పాప ఉంది, నా కూతురే, ట్విన్స్ లో ఒక పాప నా దగ్గర. ఆ ట్విన్ టూని నేను ఊటీలో ఆ పాపను చదివించడానికి తీసుకెళ్ళాలి, అడ్మిషన్ ఉంది, నాకు బెయిల్ ఇవ్వాలంటే కోర్టు మనతో దృక్పథంతో తల్లి ఎటువంటిదైనా, తల్లి ఎంత నేరాలు కలిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడకూడదన్న యొక్క సానుభూతితోటి ఆమెకు 5 రోజులు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది. 2 పూచికత్తులు, ఒక్కొక్కటి 25,000 బాండ్ తోటి 2 పూచికత్తులు పెడుతూ 5 రోజులు, 23 నుంచి 27, మళ్ళీ 28 మార్నింగ్ వచ్చేసి నువ్వు కోర్టులో సరెండర్ అవ్వాలి, జైలు సరెండర్ అవ్వాలి అని చెప్పారు. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఈమెకు అదిగా సార్ నాకు అర్థం కాదు, ఊటీలో చదివించాలంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఒక కామన్ మ్యాన్ గా, ప్రజలు కూడా వింటున్నారు. ఊటీలో చదివించాలంటే ఈ ఊటీకి పోనీకి రానికి 20,000 అవుతుంది. ఊటీలో ఎంత కాదన్నా అంతా అయ్యేసరికి సంవత్సరానికి 10 లక్షలు అవుతుంది. ఈమెకు 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే, విజయసాయిరెడ్డి స్పాన్సర్ చేస్తున్నాడా, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అంటే? మీడియా ఏసీబీ కోర్టులో ఎందుకు అడగట్లేదు? అది కూడా అడగాలి కదా. నీకు సరే ఊటీలో చదువు బాగుంటుంది, కానీ ఊటీలో పెట్టి ఖర్చు చేయించేంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అది ఎందుకు అడగట్లేదు? సరే పిల్లల భవిష్యత్తు, నేను ఊటీలో చదివించాను, నా కూతురే, నాట్ అగైనెస్ట్, కానీ నా కూతురైనా సరే తప్పుడు దవలో చదివించేంత పద్ధతి కాదు కదా. ఊటీలో 10 లక్షలు ఖర్చు పెట్టే స్తోమతనికి ఎక్కడిది? అక్రమార్జనతో చదివించడం అనేది కరెక్ట్ కాదంటారు. ఎగ్జాక్ట్లీ సార్, మంచి మాట. అక్రమార్జనతో చదివించే చదువే కాదు. నేను నవోదయ స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు నా కూతురికి సైనిక్ స్కూల్ సీట్ వచ్చింది, నా దగ్గర ఉన్న కూతురికి. షీ గాట్ అడ్మిషన్ టు సైనిక్ స్కూల్. 7 years ఇండియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ చదివిస్తారు అమ్మాయిని. అంటే అది చదువు కదా? అది చదువు కదా? అంటే క్యారెక్టర్ అనేది, ఇంటిగ్రిటీ అనేది డబ్బు ద్వారా రాదు సార్. డబ్బు అనేది ఒక టూల్ అయి ఉండొచ్చు, కానీ డబ్బు ద్వారా అన్ని వస్తాయంటే నేను ఒప్పుకోను. ఆ లెక్క అయితే అందరు ప్రధానులు, అందరు ప్రెసిడెంట్లు, అందరూ డబ్బునోలే కావాలి. మరి ఛాయ్ అమ్ముకున్న అతను ప్రధాని ఎట్లా అయ్యాడు? కాబట్టి డబ్బు అనేది బేస్ కాదు అనేది, అంటే శాంతికి బహుశా తెలియకపోవచ్చు ఇది. సో మీరు సార్ అంటే మానవ దృక్పథంతో ఇవన్నీ, అంటే ప్రజలకు కూడా తెలిసి ఇది, నేను తెలియదని అన్నాను. కాబట్టి దీన్ని మానవ దృక్పథం ఆలోచించి మన ఇంటర్వ్యూని వాళ్ళంతా దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత మీరే అనలైజ్ చేయండి, విశ్లేషణ చేయండి. తప్పకుండా. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటారా ఫైనల్గా? ఇదే సార్, అంటే నేను ఏసీబీ ప్రస్తుతం ముందున్న టీడీపీ గవర్నమెంట్ నిజంగా నేను ఐ వాంట్ అప్రిషియేట్. నేను ఫస్ట్లో నీరు గారిపోయాను, ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది, 2024-25. నన్ను 2025 మొత్తం కలకత్తాలో పెట్టారు. విజయసాయిరెడ్డి తనకున్న ప్రాబల్యాన్ని, పరపతిని వాడి నన్ను కలకత్తా 2025 మొత్తం 25 అంతా అక్కడే ఉన్నాను. అయినా సరే నా యొక్క న్యాయ పోరాటం ఆపలేదు. నాకు ఈ దేశం అన్నా, నేను ఈ దేశ పౌరుని, నాకు ఈ దేశం స్ట్రక్చర్ అంతా తెలుసు.
బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, పిట్ ఆఫ్ ద పిరమిడ్, టిప్ ఆఫ్ ద పిరమిడ్, ఎవరు ఎట్లా ఆలోచిస్తారు. ఓకే. కాబట్టి నాకు ఈ దేశం అంటే భక్తి. నన్ను అక్కడ 1 year పెట్టినా సరే కష్టాలను ఓర్చుకుంటూ నేను ఇవాళ గెలిచానని చెప్తాను నైతికంగా. ముఖ్యంగా ఐ వాంట్ అప్రిషియేట్ ద టీడీపీ గవర్నమెంట్. సో ఏసీబీ వాళ్ళు కూడా చాలా గొప్ప కార్యం చేస్తూ ఉన్నారు, అది చిన్న విషయమేం కాదు. ఇప్పుడు నేను ఒకటే ఏసీబీ అని కోరుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఆ రామసుబ్బమ్మని పోతిరెడ్డి సుభాష్ని తీసుకొచ్చి వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తే దీని అనుకున్న పెద్ద మనుషులు ఎవరు వాళ్ళు బయటకు వస్తారు. కరెక్ట్. అది ఎవరైనా కావచ్చు, అది విజయసాయి రెడ్డా లేకపోతే జగన్మోహన్ రెడ్డా, ఇంకొకరా వాటెవర్, అది బయటికి తీసుకురావాలనేది నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఐ వాంట్ టు థ్యాంక్ ద ఏసీబీ. వాళ్ళు ఇప్పటికే మార్వలస్ జాబ్ చేశారు, కానీ ఆపరేషన్ చేసి 10 గంటలు ఆపరేషన్ చేస్తే పేషెంట్స్ చచ్చిపోకూడదు. అంతే కదా. అంటే మీరు ఎన్ని చేసినా సరే రేపు అవుట్కమ్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా ఎన్నో కేసులు మధ్యలో వదిలేస్తున్నారు కాబట్టి ఏసీబీ మీద బహుశా మరి ఆ క్రెడిబిలిటీ, అవిశ్వసనీయత తగ్గుతా ఉంది. కనీసం ఈ కేసుని సీరియస్ గా తీసుకొని సంవత్సరాల తరబడి కాకుండా వాళ్ళని వెంటనే పట్టుకొచ్చి సీరియస్ గా ఇంట్రాగేట్ చేసి, అంటే మీకున్న లిమిట్ పరిధుల్లోనే చేస్తే విషయాలు బయటకు వస్తే ప్రజలకు మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది. మీ మీద ఏసీబీ అనేది ఒక లివింగ్ ఆర్గానిజం, అది వర్క్ చేస్తూ ఉంది. ఇది ఒక ఫంక్షనల్ డెమోక్రసీ, పనిచేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం అనేసి అటు టీడీపీ గవర్నమెంట్కైనా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా నాకు పాజిటివ్ చేస్తాం. మదన్ గారు, లోకేష్ గారు చెప్పారు, మదన్ గారు మీది నేను స్వయంగా విన్నాను, నేను చేయగలిగేది ఏదన్నా చేస్తాను, కొద్ది టైం పడుతుంది అన్నారు. టైం పడ్డా సరే యాక్టివేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ దీన్ని వెనకలో అంటే నేను ఒకటే కోరుకుంటాను, విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి బంధువా లేదా అది నాకు తెలియదు. కొందరు బంధువు అంటారు, కొందరు బంధువు కదా. అంటే బంధుత్వానికి అతీతంగా, అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అది ఎవరైనా కావచ్చు, ఏ అగ్రకులస్తులు కావచ్చు, తప్పు చేసిన వాడు ఎవరైనా సరే. చంద్రబాబు నాయుడు గారికి రేపొద్దున ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, ఈజ్ స్టేట్స్మెన్ అని అందరికీ తెలుసు. సో ఆయన దీన్ని నిరూపించుకునికి అటు విజయసాయి రెడ్డి ఎవరైనా సరే, విజయసాయి రెడ్డి తప్పు చేస్తే విజయసాయి రెడ్డిని కూడా రేపొద్దున జైలు వెనకాడకూడదు. శాంతి వెనుకలో ఉన్న పెద్ద మనిషి విజయసాయి రెడ్డి అయినా ఇంకొకరైనా తీసుకురావాలి, ఈ కేసును సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్లాలని టీడీపీ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఓకే అండి, ఏదైనా చాలా గ్రేట్ అండి మీరు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలో స్వయాన మీ వైఫ్ ఇన్వాల్వ్ అయిన దాన్ని కూడా మీరు ఓపెన్గా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం. సో మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మంచి పొజిషన్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్ నుండి కూడా మీరు ఇంత ఓపెన్గా మాట్లాడటం, అలానే ఏసీబీకి కూడా మేము సహకరిస్తా అని చెప్పంటాం, ఇది కూడా అప్రిషియేట్ చేస్తున్న విషయాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీకు స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది అండి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి ప్రస్తుతం ఏసీబీ సోదాలో దొరికి శిక్ష కాదు, ఇంకా ఆల్రెడీ ఆ యొక్క విచారణలో ఉన్నటువంటి శాంతి గారి యొక్క హస్బెండ్ మదన్ మోహన్ గారు మన స్టూడియోకి వచ్చి వారి యొక్క మనోభావాలు తెలియజేశారు. సో ఈ యొక్క ఇంటర్వ్యూ మీకు నచ్చిందని మేము భావిస్తున్నాము. దీనికి సంబంధించిన మీ కామెంట్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు నిజంగా అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి విషయంలో జరిగినటువంటి ఈ యొక్క మొత్తం కూడా మీరు ఏమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసినండి పొలిటెంట్ మీడియా.